Good morning. Welcome to 3060 Headlines. ముప్పై తొమ్మిదవ రోజుకు చేరుకున్న నోటు కష్టాలు ఏటీఎం బ్యాంకుల ముందు తప్పని తిప్పలు. ఓ పక్క నల్లధనం, మరో పక్క కొత్త నోట్లు, దాడుల్లో బయటపడుతున్న అక్రమ సొమ్ము. కృత్రిమ శ్వాసపై కరుణానిధి, ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు. నేటి నుంచి గరీబ్ కళ్యాణ్ యోజన, మరోసారి ఐడీఎస్ పథకం అమలు. పది నెలల కనిష్టానికి పసిడి, ఫెడ్ రిజర్వ్ నిర్ణయంతో దిగి వస్తున్న బంగారం. మాజీ వరల్డ్ ఛాంపియన్ తో టీ నాకౌట్ పంచుకు సిద్ధమైన విజేందర్. అసెంబ్లీలో రెండవ రోజు 9 బిల్లులను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమయ్యే ప్రశ్నోత్తరాల్లో రవాణా పన్ను మినహాయింపు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పర్యాటక ప్రాంతంగా భువనగిరి కోట అభివృద్ది వంటి అంశాలపై ప్రశ్నలు రానున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై లఘు చర్చ జరుగుతోంది. తెలంగాణ శాసన మండలిలో ఈ రోజు రాష్ట్రంలో విష జ్వరాలు, దేవాదుల ప్రాజెక్టు 3వ దశ పనులు, సైబర్ భద్రతా విధానం, జిల్లాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చిస్తారు. అలాగే కేంద్ర ఆర్థిక సంఘం నిధుల విడుదల వంటి అంశాలపై సభలో ప్రశ్నలు రానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లఘు చర్చ జరుగుతోంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేట్మెంట్ ఇస్తారు. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోలుపై ₹2.21, డీజిల్పై ₹1.79 పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే కరెన్సీ కష్టాలతో అల్లాడుతున్న ప్రజలకు ధరల పెంపు మరింత భారం కానుంది. తాజా పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹73 దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిపోయినా భారత్ లో మాత్రం ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. ఆంధ్రప్రదేశ్ ను మరోమారు అంతర్జాతీయంగా నిలిపేందుకు తిరుపతిలో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ఒక గొప్ప అవకాశంగా తీసుకురావాలన్నారు సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పర్యటించిన ఆయన మొదటిగా స్విమ్స్ సమీపంలోని బర్డ్ ఆసుపత్రి అదనపు నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పక్కనే ఉన్న పద్మావతి మహిళా వైద్యశాల నూతన భవనాన్ని ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం జనవరిలో జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు సంబంధించిన పనులపై మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 26 లోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో భారీగా నగదు పట్టుబడింది. మొత్తం 586 ప్రాంతాల్లో జరిపిన సర్చ్ ఆపరేషన్లో దాదాపు 2,900 కోట్లు వెలుగులోకి వచ్చినట్టు ఐటీ శాఖ వెల్లడించింది. 17 మార్చి 31 వరకు అమల్లో ఉండే ఈ పథకంలో నల్ల కుబేర్ల వివరాలు వెల్లడించిన వారి పేర్లు రహస్యంగా ఉంచుతామని వెల్లడించింది మోడీ సర్కార్. గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో భాగంగా స్వచ్ఛందంగా ఆస్తుల్ని ప్రకటించాలని ప్రభుత్వం కోరింది. ఐడిఎస్ స్కీమ్ ద్వారా వచ్చిన నిధులను గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి ఉపయోగిస్తారు. అవినీతి పరుల్ని కాపాడడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని ఆరోపించారు ప్రధాని మోడీ. బీజేపీ ఎంపీల మీటింగ్ లో పాల్గొన్న మోడీ నోట్ల రద్దుపై విపక్షాల వైఖరిని తప్పుపట్టారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రతిపక్షాలు ప్రభుత్వం పోరాడుతుంటే అడ్డుపడడం విడ్డూరంగా ఉందన్నారు. వాంచో కమిటీ 1971లోనే పెద్ద నోట్ల రద్దుకు సిఫారసు చేసిందని, అదే పని ఇప్పుడు చేస్తే కాంగ్రెస్ ఎందుకు ఉలికి పడుతోందని ప్రశ్నించారు మోడీ. ఎన్నికల సమయంలో స్విస్ బ్యాంక్ అకౌంట్ల గురించి మాట్లాడిన నరేంద్ర మోడీ ఇప్పుడు బ్లాక్ మనీ క్యాష్ రూపంలో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. గోవాలో పాదయాత్ర చేసిన రాహుల్ మోడీ విధానాలపై విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దుతో పేదల్ని నడి రోడ్డున పడేశారని చెప్పిన రాహుల్ ఎన్డీఏ సర్కారు రైతు వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ తో పాటు లోక్సభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్ తదితరులు నిన్న ప్రధానితో భేటీ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు దృష్ట్యా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు వ్యవసాయ రుణాల మాఫీ, ధాన్యం మద్దతు ధర తదితర అంశాలపై మోడీతో చర్చించారు. రైతు రుణమాఫీ సమస్యలపై ప్రధానికి మెమోరాండం సమర్పించారు. రైతు రుణాలను రద్దు చేయాలని ప్రధాని కోరారు రాహుల్ గాంధీ.
రాహుల్ గాంధీ మీద ట్వీట్ ఫైట్ కు దిగారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మోడీకి వ్యతిరేకంగా సాక్ష్యాలను బయటపెట్టే దమ్ము రాహుల్ కి లేదన్నారు. ఏ రోజైతే రాహుల్ అలాంటివి బయట పెడతారో అదే రోజు ప్రధాని మోడీ రాహుల్ బావ రాబర్ట్ వాద్రాను అరెస్ట్ చేస్తారని చెప్పారు కేజ్రీవాల్. ఢిల్లీలో భారీ నిరసన చేపట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. నోట్ల రద్దుకు నిరసనగా హాస్టళ్లలో వేలాదిగా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను కష్టాలకు గురి చేసిన ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. ఓ దశలో నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ నెలకొంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గొంతు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరడంతో గురువారం అర్ధరాత్రి ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి మరింత దిగజారడంతో వైద్యులు కృత్రిమ శ్వాస అందించే పరికరం అమర్చి చికిత్స అందిస్తున్నారు. 93 ఏళ్ల కరుణానిధి కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆసుపత్రిలో కరుణానిధి కోలుకుంటున్నారని, ల్యాప్టాప్ లో పాత సినిమాలు కూడా చూస్తున్నారని చెప్పారు ఆయన కుమార్తె కనిమొళి. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ భూతం బయటపడింది. కుకట్పల్లి మైత్రీనగర్ లో భారీగా డ్రగ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన గడ్డం కిషోర్ రెడ్డి కూకట్పల్లి మైత్రీనగర్ లో ఓ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. 2 ఏళ్లకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు. రూమ్ లోనే జులోక్సిటిన్, లివోసిట్రిజిన్, సిటిలోప్రమ్ అనే మందుల పౌడర్ తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్ గా మార్చి డ్రగ్స్ తయారు చేస్తున్నాడు. వాటిని మహారాష్ట్ర, గుజరాత్ కు తరలిస్తున్నాడు. డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఈ పౌడర్ స్మెల్ చూస్తే చాలు మత్తులోకి జారిపోవచ్చు. అయితే గత 2 సంవత్సరాలుగా ఈ దందా నడుస్తున్న పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. మందులు తయారు చేస్తున్నామంటూ స్థానికంగా ఉండేవారిని నమ్మించిన కిషోర్ రెడ్డి తయారు చేసేది మాత్రం డ్రగ్స్. కిషోర్ రెడ్డి దందాపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. దాంతో డ్రగ్స్ గుట్టురట్టయింది. డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ తో కలిసి తనిఖీ చేశారు పోలీసులు. అయితే ఇంతలోనే నిందితుడు కిషోర్ రెడ్డి పరారయ్యాడు. మొత్తం ₹1 కోటి వరకు దొరికిన డ్రగ్స్ విలువ ఉంటుందన్నారు. కిషోర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చేస్తున్నారు. బ్యాంకుల దగ్గర గంటల తరబడి నిరీక్షిస్తున్న ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో ఏకంగా బ్యాంక్ అధికారులపైనే దాడులకు దిగుతున్నారు. తాజాగా ఓ బ్యాంకు మేనేజర్ ను చితక్కొట్టారు. హైదరాబాద్ లో నయాపూల్ ఎస్బీహెచ్ బ్యాంకు వద్ద ఈ ఘటన జరిగింది. గంటల కొద్దీ క్యూలో నిల్చున్న తమ వంతు వచ్చేసరికి డబ్బు లేదని చేతులెత్తేశారు బ్యాంకు అధికారులు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జనం. అదే సమయంలో అక్కడికి వచ్చిన బ్యాంకు మేనేజర్ సూర్యప్రకాష్ ను చితకబాదారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ స్కీమ్ కింద ఎంపిక అయ్యామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఈ పథకం కింద రైతులకు రాబోయే 5 ఏళ్లకు గాను 1,100 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. ప్రస్తుతం 500 కోట్ల రూపాయలు వచ్చాయని, ఈ స్కీమ్తో 1,60,000 చిన్న కలిగిన రైతులు లబ్ది పొందుతారని వివరించారు. జన్మభూమి కమిటీల ద్వారా 2015-16కు రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని జనవరిలో అందిస్తామన్నారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు సిపిఐ నేత నారాయణ. జీవో నంబర్ 279 రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, పర్మనెంట్ చేయాలని కాంట్రాక్టు కార్మికులు పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల సాధన కోసం గుంటూరులోని రాష్ట్ర మున్సిపల్ జేడీ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. వారిని కలిసి తమ పార్టీ తరఫున సంఘీభావం తెలిపిన నారాయణ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బెల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వాలున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మహిళా సామాజిక వర్గాలకు పార్టీలో అవకాశాలు కల్పిస్తున్న పార్టీ బీజేపీని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో 3 మహిళలకు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించమన్నారు. అమిత్ షా నేతృత్వంలో దేశంలో 11 కోట్ల సభ్యత్వాలు నమోదయ్యాయని, బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణపై బెజవాడ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
డిజిటల్ లావాదేవీలను కొనసాగించాలని పిలుపునిస్తూ భారీ బహిరంగ సభను నిర్వహించిన పోలీసులు విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్ర కథలతో డిజిటల్ లావాదేవీలు, నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. గాయకురాలు సునీతతో పాటు పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఇతర అధికారులు హాజరై నగదు రహిత లావాదేవీలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నల్గొండ పట్టణంలో గ్యాంగ్ వార్లు ఎక్కువయ్యాయి. వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా ఎస్పీ ఆఫీస్ కు కూతవేట దూరంలో డీఎస్పీ కార్యాలయానికి ఎదురుగా 2 గ్రూపులు తలపడ్డాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. అరగంట సేపు జరిగిన ఈ ఘర్షణను ఎవరూ అడ్డుకోలేదు. పోలీసులు నిఘా తగ్గడంతో పాటు ఇంటెలిజెన్స్ చురుగ్గా లేకపోవడం వల్లే నల్గొండ టౌన్ లో మళ్లీ రౌడీ గ్రూపులు చెలరైపోతున్నాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తిని ఎస్ఐ చితకబాదడం వివాదాస్పదమైంది. మంత్రాలయం మండలం రచ్చమరి గ్రామంలో మేకపిల్ల దొడ్డిలో పడిందని 2 కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. విచారణ కోసం ఎస్ఐ గ్రామానికి చెందిన లింగప్పను స్టేషన్ కు పిలిపించి లాఠీతో చితకబాదాడు. దెబ్బలకు తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురై లింగప్ప స్టేషన్లోనే స్పృహ కోల్పోయాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో రహస్యంగా ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. బాధితుడికి ప్రైవేట్ ఆసుపత్రిలో పోలీసులు చికిత్స అందిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో మానవ హక్కుల సంఘం పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న 4 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్ డిగ్రీ వరకు చదువుకున్న నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో విద్యా సంస్థలను టార్గెట్ చేశారు. సమాచార హక్కు చట్టం, మానవ హక్కుల సంఘం పేర్లు చెప్పి డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కారులో పారిపోతున్న నిందితుల్ని పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. పార్కింగ్ లో ఉన్న వాహనాలను కొట్టేస్తున్న 6 దొంగలు వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేస్తున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో చోరీల బాగోతం బయటపడింది. వారి నుంచి 9 లక్షల విలువైన 22 బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 9 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో ఇళ్లలో చోరీలు, బైకులను ఎత్తుకెళ్తున్న దొంగల ముఠాలపై నిఘా పెంచిన పోలీసులు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన 8 మందిని అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. రైతుల నుంచి 20,000 లంచం తీసుకుంటూ నీటి యాజమాన్య సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ త్రిపురారెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. నీటి కుంటలు తవ్విన రైతులకు బిల్లులు చెల్లించేందుకు త్రిపురారెడ్డి 20,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేక రైతులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు పక్కా స్కెచ్ చేసి త్రిపురారెడ్డిని పట్టుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సివి నారాయణ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించారు. గతంలో అనంతపురం, కర్నూలు జిల్లాలో సిటీఓగా పనిచేసిన నారాయణ రెడ్డికి 5 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నాయని గుర్తించామన్నారు అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ లారీ వ్యాపారి నుండి 40,000 లంచం డిమాండ్ చేసిన వాణిజ్య పనుల శాఖ ఏసీటీఓ మస్తాన్ రావు, సీనియర్ అసిస్టెంట్ ఫణికుమార్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ నెల 14న తౌడు లోడుతో వెళుతున్న 3 లారీలను అడ్డుకున్న అధికారులు తమకు 75,000 రూపాయలు లంచం చెల్లించాలని, లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని బెదిరించారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వీరి బండారం బయటపడింది. హైదరాబాద్ లో చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వుడికి దేహశుద్ది చేశారు స్థానికులు. కుకటపల్లిలో మద్యం మత్తులో ఉన్న ఇంటర్ విద్యార్థి సునీల్ కుమార్
రోడ్డుపై ఆడుకుంటున్న 2 ఏళ్ల పాపతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించిన స్థానికులు సునీల్ కుమార్ ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ప్రవళికను పరామర్శించారు పలువురు నేతలు. గాంధీ ఆసుపత్రిలో గురువారం పురుగులతో కూడిన సలైన్ బాటిల్ను ప్రవళికకు ఎక్కించారు. అయితే ఈ విషయం గమనించిన మీడియా సిబ్బంది నిర్లక్ష్యంపై కథనాలను ప్రసారం చేశాయి. దీంతో స్పందించిన అధికార ప్రతిపక్ష నేతలు గాంధీ ఆసుపత్రి బాట పట్టారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారి కుటుంబ సభ్యులను టీఆర్ఎస్ ఎమ్మెల్యే దయాకర్ రావు, కాంగ్రెస్ నేత శశిధర్ రెడ్డి, బీజేపీ మహిళా నేతలు పరామర్శించారు. పాపకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ చర్లపల్లి పారిశ్రామిక వాడలో ₹5 భోజన పథకాన్ని ప్రారంభించారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. ఇప్పటికే 100కు పైగా సెంటర్లను ఏర్పాటు చేశామన్న మేయర్ మరికొన్ని ప్రాంతాల్లో ₹5 భోజన కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. పేదల భోజనం లేక పస్తులు ఉండకూడదనే సీఎం కేసీఆర్ నిర్ణయంతో చర్లపల్లి ప్రాంతాల్లో ప్రారంభించామన్నారు. పారిశ్రామిక కార్మికులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు బొంతు రామ్మోహన్. రేపు హైదరాబాద్ నిజాం గ్రౌండ్స్ లో జరిగే తెలంగాణ ముదిరాజ్ మహాసభల్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్. స్వాతంత్ర్యం వచ్చి 7 ఏళ్లు గడుస్తున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఏ ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం కొత్తగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ముదిరాజుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. బీజేపీ సీనియర్ నేత ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. టాటా గ్రూప్ అధినేత రతన్ టాటాపై మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆయన కేసు ఫైల్ చేశారు. 2G స్పెక్ట్రమ్ లైసెన్స్ పొందడానికి రతన్ టాటా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ స్పెషల్ సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేశారు. 2G స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణం కేసులో మాజీ టెలికాం మంత్రి ఏ రాజా, కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాఢియాను విచారించాలని స్వామి కోరారు. అలాగే రతన్ టాటా, యూనిటెక్ అధికారులపై కూడా ఆరోపణలు గుప్పించారు స్వామి. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ భారీగా పడిపోవడంతో పసిడి ధరలు 10 నెలల కనిష్ట స్థాయికి జారుకుంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల ధర 500 తగ్గి 28,000 దిగువకు పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి ₹27,750 ధర స్థిరపడింది. పసిడితో పాటు వెండి ధరలు భారీగా క్షీణించాయి. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో వెండి ధర 40,000 దిగువకు పడిపోయింది. కిలో వెండి ధర 1350 తగ్గి 39,600కు చేరింది. ఇది 3060 updates coming up live show. Namaste.